మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్. సోషల్ మీడియా కార్యకర్తలు వాళ్లపై వేధింపులు ఎన్నడూ లేని విధంగా హెబియస్ కార్పస్ పిటిషన్లు 5-6 నమోదైన పరిస్థితిని కోర్టే విస్తుపోయింది. అలాంటిది హెబియస్ కార్పస్ పిటిషన్లు వేసిన కుటుంబ సభ్యులను కూడా ప్రస్తుతం వేధింపులకు గురి చేస్తున్న ప్రస్తుత పరిస్థితి ఎలా చూడాలి? ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో? అప్డేట్స్ ఏంటి? హరి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు సర్కారు సోషల్ మీడియా కార్యకర్తల మీద కత్తిగట్టినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే గడిచిన కొంతకాలంగా దాదాపు 20 రోజులు పైగా సోషల్ మీడియా కార్యకర్తలను టార్గెట్ చేసుకుని అత్యంత దారుణంగా నిర్బంధాలు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, అక్రమ కేసులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమందిని అయితే ముఖ్యంగా టార్గెట్ చేసుకుని వారిని ఉన్నపలంగా నిర్బంధించి తీసుకెళ్తున్నారు. ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా కుటుంబ సభ్యులకు తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులు ఆ కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఎలాంటి పిటిషన్లు ఎవరైతే దాఖలు చేశారో ఆ బాధితుల మీద మరిన్ని కేసులు నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం చూస్తూ ఉంటే కనుక ఇంటూ రవికిరణ్ మీద 16 కేసులు, వర్ర రవీంద్రెడ్డి మీద 21 కేసులు, అట్లాగే పెద్దిరెడ్డి సుధారాణి మీద 10 కేసులు, వెంకటరమణారెడ్డి మీద 10 కేసులు, ఇట్లా వరుస పెట్టి అనేక మంది మీద ఎవరైతే హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేశారు వారందరి మీద 10 నుంచి 20కి పైగా కేసులు నమోదు చేశారు. ఇది కేవలం అఫీషియల్ మాత్రమే. అనఫీషియల్ గా ఇంకా అనేక కేసులు ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ కూడా ఇప్పటికీ అరెస్ట్ చేసేంత వరకు కూడా కనీసం కుటుంబ సభ్యులు కూడా తెలియజేయట్లేదు. ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందో కూడా తెలియని పరిస్థితి కుటుంబ సభ్యులు నెలకొంది. ఇలాంటి ఒక భయానక వాతావరణాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చింది చంద్రబాబు సర్కార్ అని చెప్పుకోవడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ మొత్తం వ్యవహారం కనుక చూస్తుంటే అసలు రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉందా లేదా అనేటువంటి అనుమానం. ఈ రోజు రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే రాజ్యాంగం ఏదైతే చెప్తుందో భావ ప్రకటన స్వేచ్ఛ గానీ, ప్రాథమిక హక్కులు గానీ, వాక్ స్వాతంత్రం గానీ ఇవన్నిటిని కూడా రాజ్యాంగం ప్రజలకు కల్పించినటువంటి హక్కులు. కానీ ఇదేది కూడా లేకుండా ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నట్టు చంద్రబాబు సర్కారు వ్యవహార శైలిని చూస్తుంటేనే అర్థమవుతుంది. అందులో భాగంగా గడిచిన 20 రోజులుగా సోషల్ మీడియా కార్యకర్తల మీద పెడుతున్నటువంటి కేసులు, అదే విధంగా ఏదైతే హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేశారో వారి మీద ఇంకా అధికంగా కేసులు నమోదు చేయటం. సో వీటన్నిటిని చూస్తుంటే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందనేటువంటి ఒక అనుమానం అయితే దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. హరి, రైట్ రవీందర్. నిజంగా ప్రశ్నించే గొంతుకులను నొక్కే సంస్కృతి మన పక్క దేశమైన ఆఫ్ఘన్లో కనిపిస్తూ ఉంటుంది. తాలిబాన్లో ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు. దానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దానికి తేడా లేదు అనేది చాలామంది విశ్లేషకులు భావిస్తున్న సంగతి కూడా మనకు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ప్రభుత్వాలు మారినప్పుడు మరి ఆ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చే పార్టీలు వాళ్ళు మరి వీళ్ళ మీద ఏ రకమైన ఇది ప్రదర్శిస్తారు, మరి దాన్ని ఎలా ఎదుర్కొంటారు అనేది కూడా ఒకంత కలవరం కూడా వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత టీడీపీ నేతలు అనేది కూడా కొంతమంది ద్వారా తెలుస్తోంది.